టీవీ45 న్యూస్ కి స్వాగతం. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. ఇక జార్ఖండ్ లో స్వల్ప మెజార్టీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమి గల కారణాలు సమీక్షిస్తాం. అలాగే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని చాలా మంది ఫలితాల ముందే చెప్పారు. మహారాష్ట్ర ప్రజల బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు. విభజించు, పాలించు, కులగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీ నినాదానికి ప్రజలు స్వస్తి పలికారు. ఎన్డీఏ కూటమి బీజేపీతో కలిసి నరేంద్ర మోదీజీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందడమే కాకుండా సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రజలు నమ్మి ఆమ్ సాత్ ఏక్ హై అనే నినాదంతో ఎన్డీఏ కూటమి విజయాన్ని ప్రజల పట్టం కట్టారు. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఇండి కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఇండి కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్డీ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా ఇవాళ అందినటువంటి విజయం ఏదైతే ఉందో మహారాష్ట్రలో అది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు, ఇది మహారాష్ట్ర అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసినటువంటి ఓటుగా మనం గమనించాలి. ప్రజలందరికీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైతే ఎన్డీఏ కూటమికి ఓటు వేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కేవలం విజయాన్ని కాదు బాధ్యతను అప్పగించారు అనేటువంటి విషయాన్ని గుర్తించి తగు విధంగా మంచి పాలన ఇప్పటి వరకు షిండే గారి నాయకత్వంలో ఏ విధంగా అందిస్తూ వచ్చారు అదే విధంగా మంచి సుపరిపాలన మహారాష్ట్ర రాష్ట్రానికి అందించడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది.